ఏం వంట చేస్తారు? బీరకాయ మసాలా కర్రీ. బీరకాయ మసాలా కర్రీ. ఓకే ఓకే, మరి బీరకాయ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, పల్లీల పొడి 1/2 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా విజయలక్ష్మి గారు, స్టార్ట్ చేద్దామా? సో ముందు ఓకేనండి. డైరెక్ట్ ప్రాసెస్ చేసేసుకోవటమేనా? ముందు ఏమైనా ప్రిపరేషన్ చేయాలా దీనికి? ముందు ఆయిల్, పోపు దినుసులు, ఓకే, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్. ఓన్లీ వెల్లుల్లేనా అండి? అల్లం వెల్లుల్లి? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి ముందు బీరకాయ ముక్కలు వేద్దామా? సో ఇవేంటి కొంచెం ఇట్లా గుత్తులుగా కట్ చేసేస్తారా? కట్ చేసి ఓకే. ఓ ఇందులో స్టఫింగ్ అట్లా ఏం కాదా? లేదండి. ఓకే, మూత పెట్టేద్దామా? సో ఇవి వేయించి పక్కకు పెట్టాలా లేకపోతే ఇట్లా దీంట్లోనేనా ప్రాసెస్ అంతా? ఓ, సో పేస్ట్ అదేంటో రెడీ చేసి పెట్టారు. ఏం పేస్ట్? ఇది పల్లీలు, నువ్వులు, కొబ్బరి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, సో 3 కలిపేసి పేస్ట్ చేశారు. పౌడర్ చేసుకొని 3 గ్రైండ్ చేసి పెట్టేసాను. మరి ఉల్లిపాయ ముక్కలు వేయలేదు, ఎప్పుడు వేస్తారు? ఫస్ట్ ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొంచెం పసుపు. ఓకే, ఇది మీ రెసిపీయేనా అండి? ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? లేదండి, మీరే సొంతంగా ప్రయత్నం చేశారా? అదే బీరకాయతో యూజువల్ గా చాలా నార్మల్ కర్రీస్ చేస్తుంటారు కదా. దొండకాయ చేస్తారు, టమాటోలను, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంతమంది పిల్లలు విజయలక్ష్మి గారు మీకు? 4 అండి. 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. సో అందరూ ఇక్కడే ఉంటారా హైదరాబాద్ లో? ఒక అమ్మాయి యూఎస్ ఉంటుంది. ఓకే, 3 ఇక్కడే ఉంటారు. 3 ఇక్కడే. సో 2 కొడుకులకి పెళ్లిళ్ళు అయిపోయాయా? అమ్మాయి 2 అమ్మాయిలకి అయింది, ఒక అబ్బాయికి అయింది. ఇంకొక అబ్బాయి. ఇప్పుడు ఈవిడ ఒక కోడలా? అవునండి, ఇంకో కోడలు రావాలా? ఓకే, సో కలిసి ఉంటారా అండి? జాయింట్ ఫ్యామిలీయా? జాయింట్ ఫ్యామిలీనండి. ఓకే, కొంచెం గరం మసాలా, గరం మసాలా, కొంచెం కారము. సో ఇప్పుడు వంట ఎవరు చేస్తారు? ఎవరు హెల్ప్ చేస్తారు? అత్తయ్య చేస్తుంది, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, అంటే కటింగ్ మీరా? రెడీ చేసి పెడతాను. స్టవ్ ఏమో ఆవిడకి అనమాట. ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం బీరకాయలు మగ్గిన తర్వాత పేస్ట్ వేయాలండి. సో పల్లీలు, కొబ్బరి, నువ్వులు, 3 మిక్స్ చేసి గ్రైండ్ చేసిన. ఇవేమైనా ముందు వేయించుకోవాలండి లేకపోతే వేయించుకోవాలి? దాన్ని మళ్ళీ పేస్ట్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇది దేంట్లో బాగుంటుంది కాంబినేషన్? మనకి చపాతీలో బాగానే ఉంటుంది, రైస్లో కూడా బాగానే, రైస్లో కూడా బాగానే ఉంటుందా? వాటర్ చూసుకొని ఎంత కావాలి? కొంచెం చింతపండు గుజ్జు. ఓ, సో కొంచెం పులుపు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది దీనికి. ఏదో మంచి కోఫ్తా కర్రీ టైప్లో వచ్చింది. మలై కోఫ్తా కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టెక్స్చర్. ఈ పేస్ట్ వేసాం కదా మనము. కొన్ని వాటర్ కావాలి, ఉడకనివ్వాలండి. ఓకే, అన్ని అంటే ఉప్పు ఏమన్నా ఇప్పుడు వేసుకుంటారా? వేసారు, సరిపోతుంది, బాగా మగ్గాలండి. ఓకే ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామండి. ఓకేనా? కొంచెం ధనియాల పొడి. ఓకే, ఓకే,
ఓకే, మరి బీరకాయ మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బీరకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. అంతే, బీరకాయ మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి బీరకాయతో మసాలా కర్రీ చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు రాజుగారు. సో రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, బీరకాయ మసాలా కలర్ బాగుంది. ఈ రోజు మీరు మసాలా కర్రీ మొదలు పెట్టారు, అన్ని మనకి మసాలా కర్రీసే వస్తున్నాయి. బాగుందండి, కొంచెం కమ్మకమ్మగా వచ్చింది, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో టేస్టీగా ఉంది. బీరకాయ ముక్కలకి కూడా గుజ్జంతా బాగా పట్టేసింది. బాగుందండి, డిష్ బాగుంది. ఓకే, మరి బీరకాయతో చూసారు కదా ఈ వెరైటీ బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.